నమస్తే దోస్తులు, ఈరోజు నేను చిన్న చేపల్లో రకమైన జల్ల చేపలు దగ్గరమ్మా జల్ల చేపల కూర చేసుకోబోతున్నాను. చిన్న చేపలో ది బెస్ట్ చేప జల్ల చేప. ఈ జల్లలు చాలా టేస్ట్ ఉంటాయి. వీటితో మనం మంచి కూర చేసుకుందాం. చలో. మనం మట్టి కళాయి తీసుకున్నాం. మనం మట్టి కళాయిలో జల్ల చేపల కూర చేసుకోబోతున్నాం. చేపల కూరకు మనం సరిపడా నూనె పోసుకుందాం. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. అదేవిధంగా తగిన ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో కొద్ది కరివేపాకు వేసుకుందాం. చేపల కూరలో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాల్సిన అవసరం లేదండి. బాగా వేగితే కూర తీపి వస్తుంది, సరిపోతుంది. ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకుందాం. ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందులో జల్ల చేపలు వేసుకుందాం. ఇందులో వెంటనే చింతపులుసు పోసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకోవాలి. దాన్ని పోసేసుకుందాం. కొద్దిగా చింతపులుసుకి తోడు కొద్దిగా వాటర్ పోసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారపొడి, వేయించుకొని పొడి చేసుకున్న జీలకర్ర మెంతుల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకుందాం. దాన్నిటిని ఒక్కసారి మంచిగా కలిపేసుకుందాం. ఉప్పు చాలిందో లేదో ఒకసారి చూద్దాం. ఉప్పు కొద్దిగా తక్కువ ఉంది, వేసేద్దాం. ఇందులో మనం ఇంకొన్ని యాడ్ చేసుకుందాం. ఒక 2 టమాటాలు వేసుకుందాం. ఒకటి సరిపోద్దండి. ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఎంతో రుచికరమైన జల్ల చేపల కూర రెడీ అయిపోతుంది. ఈలోపు మీరు కింద ఉన్న ఒక లైక్ అలా కొట్టేయండి. ఏం మాట్లాడుతున్నావురా? కింద అంటే వీడియో కింద అండి, ఓకేనా? కూర ఉడికిపోయి ఉంటుంది, చూద్దాం ఒకసారి. దగ్గరమ్మా. వావ్, కూర కొత్త కొత్త ఆడిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీరని సన్నగా తరిగి వేసేసుకుందాం. పొయ్యి బంద్ చేసుకుందాం. కూర రెడీ అయిపోయింది. క్లాత్ పెట్టి ఇలా తిప్పేసుకుందాం, ఎందుకంటే గంట పెడితే చేప చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, పొయ్యి బంద్ చేసినా సరే ఇంకా బుడగలు వస్తూనే ఉన్నాయి. మట్టి కళాయిగా హీట్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. అది ఒక 5 నిమిషాల దాకా అంతే వస్తుంటుంది. ఈలోపు మనం అన్నం పెట్టేసుకొని కూర ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్ రా.
ప్లేట్లో అన్నం పెట్టేసుకొని మనం చేసుకున్న జల్ల చేపల కూర. కూరని మంచిగా కలిపేసుకుందాం. మంచి ముద్ద చేసుకొని వేరే లెవెల్. జల్లల కూర మామూలు కూడా అండి, అది జగమెరిగిన సత్యం. అదిరిపోయింది. నిజంగా మామూలు లేదండి. చెప్పాలి పక్కన పెట్టుకేసుకొని మొత్తాన్ని జల్లల పులుసు ఉందండి, కమ్మగా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, అన్ని సమపాలలో పడ్డాయి. మామూలు చూసారా దగ్గర జల్ల ఎంత పర్ఫెక్ట్ ఉడిగిందో చూడండి. జల్ల చేప పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ కూర మంచిగా వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా జల్ల చేపలు దొరికితే తప్పకుండా ట్రై చేయండి, ఎందుకంటే చిన్న చేపల్లో జల్ల చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.